మీ ప్రాంతానికి రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తరలించకపోయిండు. పాపం ఆనాడు రామలింగారెడ్డి గారు ఎంత మొత్తుకున్నా ఎవరు వినేటోళ్ళు లేకుండా పోయినరు. అందుకే 2009-2014 మధ్యలో పెద్దలు ముత్యం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ ఈ ప్రాంతానికి గౌరవం దక్కింది. ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిధులు ఇచ్చిండ్రు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించిండ్రు. హరీష్ రావు కంటే సీనియర్ అయిన రామలింగారెడ్డిని దుబ్బాకను ఒకవేళ గౌరవించేదే ఉంటే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న రామలింగారెడ్డిని హరీష్ను కాదని ఎందుకు చంద్రశేఖరరావు మంత్రి చేయలేకపోయిండు, ఎందుకు దుబ్బాకకు అన్యాయం చేసిండు అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతానికి వచ్చిన ఆసుపత్రులు కావచ్చు, ఈ ప్రాంతానికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఈ ప్రాంతానికి కేటాయించిన నిధులు ఏవైనా ఈ ప్రాంతానికి రద్దు చేసి సిద్దిపేటకు తీసుకుపోయేది మామ అల్లుళ్ళకు అలవాటైంది.